విద్య కేవలం పుస్తకాలకే కాదు, విజన్ ఉన్న భవిష్యత్తుకి. అదే లక్ష్యంగా చర్లపల్లి ఎంపీపీఎస్ స్కూల్ ముందుకు సాగుతోంది. చదువు అంటే భారం కాదు, ఆలోచన. పాఠశాల అంటే భయం కాదు, భవిష్యత్తు. ఈ మాటకు ఇక్కడి విద్యార్థులే సాక్ష్యం. ప్రభుత్వ స్కూలు, ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా చదువులోను, క్రమశిక్షణలోను, ఆటపాటల్లోనూ పోటీ పడుతూ ముందుకు సాగుతున్నారు ఈ పాఠశాల విద్యార్థులు. పుట్టుకతో కాదు, విద్యతో పెద్దవారవుతారు. అదే విద్యను ప్రభుత్వ స్కూళ్లలో పొందవచ్చని. ఇది మార్పు కాదు, మార్గదర్శకం. ఇది ప్రభుత్వ స్కూల్ కాదు, ప్రతిభ తయారీశాల. పుస్తకాలు కాదు, భవిష్యత్తుని మలుస్తున్న ప్రాంగణం. ప్రైవేటు విద్య ఖరీదు కాదు, ప్రభుత్వ విద్య విలువే ముఖ్యమని చర్లపల్లి ఎంపీపీఎస్ చెరగని ముద్ర వేసింది. ఈ పాఠశాలలో విద్యార్థులకు విద్యతో పాటు కల్చరల్ యాక్టివిటీస్, గేమ్స్తో పాటు ప్రతి నెల 3వ శనివారం ఫుడ్ ఫెస్టివల్, ఇంకా పేరెంట్ టీచర్ మీటింగ్ నిర్వహిస్తారు. ఈరోజు మనం గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్ చెల్లపల్లికి రావడం జరిగింది. సో ఇక్కడ ఎవ్రీ మంత్ థర్డ్ సాటర్డే పేరెంట్స్ మీటింగ్ జరుగుతుంది. సో ఈరోజు కూడా మనం వచ్చిన సందర్భంలో పేరెంట్స్ మీటింగ్ జరగడం జరిగింది. సో ఇక్కడ పేరెంట్స్ని అడిగి ఇక్కడ ఉన్న స్టూడెంట్ ప్రవర్తన, సో ఇక్కడ టీచర్లు ఎలా ప్రవర్తిస్తున్నారు, సో స్టూడెంట్లో ఏమైనా గ్రోతింగ్ ఉందా, క్లాసెస్ ఎలా జరుగుతున్నాయి అని పేరెంట్స్ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరెంట్? నా పేరు రాజేష్ అండి. మా పాప ఫస్ట్ క్లాస్ చదువుతుంది. ఇక్కడ వచ్చేసి అందరు కూడా స్టూడెంట్స్ చాలా మంచిగా చదువుతున్నారు 1 to 5th వరకు. తర్వాత మెయిన్ గా టీచర్స్ అయితే చాలా జాగ్రత్తగా వాళ్ళు చెప్పాల్సిన లెసన్స్ కూడా, వర్క్ బుక్స్ కూడా వాళ్ళు ప్రతిదీ కూడా డైలీ హోంవర్క్ ఇస్తున్నారు. క్లాస్ రూమ్ లో కూడా ఎడ్యుకేషన్ అన్ని కూడా మంచిగా చెప్తున్నారు. మా పాప వచ్చేసి పర్టికులర్ గా ఈ 6 months లో తను మెయిన్ గా రాయడం, గుర్తుపట్టడం, అక్షరాలని అన్ని కూడా చాలా బాగా నేర్చుకుంటుంది. మిగతా క్లాసెస్ కూడా అబ్జర్వ్ చేస్తే ఏంటంటే వాళ్ళు కూడా మంచిగా లెక్కలు చేయడం కానీ, తెలుగు చదవడం, రాయడం కానీ, మాట్లాడడం కానీ కూడా ఇంగ్లీష్ ని కూడా చాలా బాగా రాస్తున్నారు. సో అన్నిటికి కూడా క్లాస్ ఉపాధ్యాయులు, తర్వాత హెడ్ మాస్టర్ గారు అందరూ కూడా మంచి సహకారం అందిస్తున్నారు పిల్లలు చదువుకోవడానికి. తర్వాత మెయిన్ గా ఏంటి అంటే ప్రైవేట్ స్కూల్ కి ధీటుగా ఈ ఇయర్ సార్ వారు అంటే ప్రతి ఇయర్ నుంచి చేస్తున్నారంట. ఈ ఇయర్ సార్ వాళ్ళు ఒక 30,000 వరకు కూడా తన సొంత డబ్బులతో ఖర్చు పెట్టి పిల్లలకి టై, బెల్ట్, అలాగే షూస్ కూడా, అంటే ప్రైవేట్ పిల్లలు కూడా ఎలా వెళ్తున్నారు అనేది ఈ పిల్లలు కూడా చూసి ఇబ్బంది పడతారనే ఉద్దేశంతో సో అలాంటి విషయాన్ని సార్ గుర్తించి దానికి తగిన డబ్బులు కూడా ఏర్పాటు చేసుకొని సొంతంగా తనే ఈ పిల్లలకి అందరికి 1 to 5th వరకు కూడా ఈ షూస్, టై, బెల్ట్ కూడా అన్ని కూడా ప్రొవైడ్ చేసి చాలా బాగా హెల్ప్ చేశారు సార్ కూడా పిల్లలకి. అంటే చదువుకునే వాతావరణం ఎలా ఉంటుంది, డిసిప్లిన్ ఎలా ఉంటుంది అనేది కూడా ప్రతి ఒక్కటి కూడా సార్ చాలా క్లియర్ గా, పిల్లలు సార్ తో పాటు ఉన్న టీచర్స్ కూడా, ఫణికుమార్ సార్ గారు టీచర్స్ తో పాటు కూడా అందరూ కలిసి ఒక టీం లాగా చాలా బాగా చేస్తున్నారు. మెయిన్ గా ఇక్కడ ఈ చర్లపల్లి గ్రామ పంచాయతీలో ఉన్న వాళ్ళందరూ కూడా చేయాల్సింది ఏంటి అని అంటే మెయిన్ గా పిల్లలందరినీ కూడా ప్రైవేట్ వైపు వెళ్లకుండా సో గవర్నమెంట్ కి పంపించాలనే ఒక చిన్న ఉద్దేశం వాళ్ళకు కూడా కలగాలని మేము కూడా అనుకుంటున్నాం. సో మేము కూడా మా ప్రయత్నం మేము కూడా చేస్తున్నాం. మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా చెప్తున్నాం, వేరే వాళ్ళకు కూడా చెప్తున్నాం ఎందుకు ప్రైవేట్ స్కూళ్ళలోకి వెళ్ళాలి. ఫస్ట్ స్టాండర్డ్, ఎల్కేజీ, యూకేజీ వాళ్ళకి చాలా డబ్బులు తీసుకుంటున్నారు ప్రైవేట్ స్కూళ్ళలో, కానీ వాళ్ళకు ఏబిసిడీలు కూడా సరిగా రాకపోవడము, తెలుగు సరిగా రాయకపోవడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. సో మేము వాళ్ళకు కూడా చెప్తున్నాం. మా పాప అయితే చాలా క్లియర్ గా నోట్ బుక్స్ అన్ని కూడా రాస్తుంది. ఇక్కడ స్కూల్లో 3 వర్క్ బుక్స్ కూడా పెడుతున్నారు. సో స్కూల్లో ఈ 3 వర్క్ బుక్స్ చేయాలి, ఇంటి దగ్గర 3 హోంవర్క్ చేయాలి. సో అవి చేసుకుంటూనే వాళ్ళు డిసిప్లిన్ గా ఉండడం, షూస్ ఎలా చూసుకోవాలి, డ్రెస్ ఎలా నీట్ గా ఉండాలి, గేమ్స్ గానీ సార్ వాళ్ళు అన్నిటి కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ రోజు అంటే ఎవ్రీ మంత్ జరిగేలాగానే ఈ రోజు పేరెంట్స్ మీటింగ్ వచ్చాం. ఈ రోజు ఫుడ్ ఫెస్టివల్ కూడా ఉందని చెప్పారు. సో దానికి తగ్గట్టుగా పిల్లలందరూ కూడా చాలా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వచ్చారు. మెయిన్ గా పేరెంట్స్ మీటింగ్ కి అటెండ్ అవ్వట్లేదు.
Yeah. సో తల్లిదండ్రులు కూడా అందరూ కూడా పిల్లల కోసం ఒక 1 hour 2 hours ఈ నెలలో 3వ శనివారం అవుతుంది కాబట్టి అందరూ కూడా తల్లిదండ్రులు కూడా ఖచ్చితంగా కేర్ తీసుకొని ఒక 1 hour 2 hours పేరెంట్స్ మీటింగ్ కూడా స్పెండ్ చేస్తే వాళ్ళ అభిప్రాయాలు సూచనలు కూడా తీసుకుంటారు సార్ వాళ్ళు. మనకు కూడా మన పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు అనేది కూడా విషయం తెలుస్తుంది అనేది నా ఒపీనియన్. అలాగే కొంచెం ఏంటంటే మెయిన్ గా టాయిలెట్స్ ప్రాబ్లం అనేది ఒకటి కొంచెం ఉంది ఇబ్బంది. సో దానికి తగిన సహకారం గవర్నమెంట్ వాళ్ళు కూడా కొంచెం చేయాలని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ప్రతిదీ మనమే చేయాలంటే కుదరదు. సో ఖచ్చితంగా ప్రభుత్వం కూడా పట్టించుకొని కొంచెం టాయిలెట్స్ విషయంలో స్కూల్ దగ్గర కొంచెం కొన్ని చేయాల్సిన అవసరాలు అయితే ఉన్నాయి. సో మిగతా విషయం స్టడీ అయితే చాలా బాగుంది స్టడీ. సార్ ఫణికుమార్ సార్ ఖచ్చితంగా వాళ్ళ 5th అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళు లెక్కలన్నీ చేయగలుగుతున్నారు. తెలుగు, ఇంగ్లీష్ ఇవన్నీ కూడా 100% అవుతున్నారు. సతి మీ పాప ఎన్నో క్లాస్ చదువుతుంది? పాప ఫస్ట్ క్లాస్, ఇద్దరు పాప బాబు. ఇద్దరు ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్. వాళ్ళ రక్షిత్ ఫస్ట్ మా పెద్ద బుజ్జిని వేసాము, ఓకే 4th వరకు వేసాము. ఓకే అందరూ ఇప్పుడు గురుకులో 90% బాగానే వచ్చింది. ఓకే. ఇంప్రూవ్మెంట్ బాగానే ఉంది. అందుకనే మళ్ళీ మా పిల్లల్ని ఇద్దరిని ఇళ్ళనే జాయిన్ చేసిన. ఫస్ట్ మా పాప ఇళ్ళ చదివి గురుకుల సీట్ కొట్టింది. ఇంప్రూవ్మెంట్ మంచిగా ఉంది అనేసి నేను మళ్ళీ ప్రైవేట్ స్కూల్ నుంచి తీసుకొచ్చి మళ్ళీ ఇళ్ళని వేసిన. ఇద్దరు పిల్లల్ని, 3 పిల్లలు ఇళ్ళనే. ముగ్గురు పిల్లలు. ఓకే. వాళ్ళ స్టడీ ఎట్లా ఉంది అంటే ఇప్పుడు చిన్న పిల్లలది చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది, చాలా అంటే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. అందుకని నేను కంటిన్యూ చేద్దామనేసి ఇందులో మా చిన్న పాపను కూడా ఇళ్ళని వేసా. అంటే ప్రైవేట్ స్కూల్ తోడు పోలిస్తే ఇక్కడ ఇంప్రూవ్మెంట్ చాలా బెటర్. అంటే ఇంగ్లీష్ ఒక్కటి అనేసి మనం ఆ ఫీజులు ఒక్కటి అంటే ఏమంటారు ప్రెస్టేజ్ కోసం వాళ్ళు పంపిస్తా ఉన్నారు. వాళ్ళు పంపించలేదు నేను పంపించలేనా అని పంపిస్తారు. అట్లా పంపించే కంటే వీడికి పంపించి కొంచెం మనీ సేవ్ అవుతాయి. వాళ్ళ అదర్ దేనికన్నా యూజ్ అవుతాయి మనీ. మెడిసిన్ చాలా బెటర్. ప్రైవేట్ స్కూల్ కంటే గవర్నమెంట్ స్కూల్ ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ అయినాయి, ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తారు. చాలా బెటర్. అందరు చాలా వరకు ఇందులో వేసింది చాలా బెటర్ అని నా ఫీలింగ్. ఇప్పుడు మరి ప్రైవేట్ స్కూళ్ళలో వచ్చినంత ఇంగ్లీష్ మన పిల్లలు చదవగలరు? పర్లేదు, బెటర్. ఇంకొంచెం బెటర్ గా ఇంకా చెప్తున్నారు ఇప్పుడు. అంతకుముందు కొంచెం డల్ ఉండి ఇప్పుడు ఇంకా కొంచెం బెటర్ అనిపిస్తుంది. ఇంకా ఫోకస్ చేసే పిల్లలు ఫోకస్ చెయ్యాలి, చేస్తారు కూడా. మా పిల్లలు, మా బాబు, మా పాప. నేను చెప్పను చెప్పు. ఫస్ట్ క్లాస్. సో పిల్లల ప్రవర్తన, క్రమశిక్షణ అన్ని కరెక్ట్ గా ఉన్నాయి? అన్ని కరెక్ట్ గా ఉన్నాయి సార్. సో ఇప్పుడు అందుకనే వేసాను ఇందులో కంటిన్యూగా చేద్దామనేసి చూస్తున్నా. ఇంకా నేను తెలిసిన వాళ్ళకి ఇంకా నేను నలుగురికి చెప్తా నేను ఏమని చెప్పి. మన పేరెంట్స్ కి అంటే చెప్పాలంటే ప్రైవేట్ స్కూల్ తో పాటు ఈ స్కూల్ కూడా ధీటుగా మన ప్రైవేట్ తో పాటు ముందుకు తీసుకెళ్తారు అనేసి మీరు పేరెంట్స్ కి చెప్పాలనుకుంటున్నాను. అది వేరే ఫెస్టివల్స్ కూడా బాగానే ఇంప్రూవ్మెంట్ బాగానే. ఇప్పుడు ఫుడ్ ఫెస్టివల్ ఇంకా అదర్ ఫెస్టివల్స్ కూడా బాగానే చేస్తున్నారు. గేమ్స్ వాటిలో గేమ్స్ కూడా. మధ్యాహ్నం భోజనం ఎట్లా ఉంటుంది? ఫుడ్ కూడా మంచిగా ఉంటున్నది. మంచిగా బనానా గానీ ఎగ్స్ గానీ బనానా ఎగ్స్ వీక్లీ 3 times ఇస్తున్నారు. పర్ఫెక్ట్ గానే. మీ పాప ఎన్నో తరగతి చదువుతుంది? ఇద్దరు పాపలు ఈ స్కూల్నే చదువుతారు. ఒక పాప 3rd క్లాస్, ఒక పాప 5th క్లాస్. అవును. ఇక్కడ పిల్లల చదువు ఎలా? బాగుంది, చాలా బాగుంది. ప్రైవేట్ కంటే బాగుంది. ఇక్కడ టీచర్స్ కూడా అందరు మంచిగా పనిచేస్తారు, బాగా చెప్తారు. పిల్లలు కూడా బాగా డెవలప్ అయ్యారు, మంచిగా చదువుతారు. హోంవర్క్ అది కరెక్ట్ నీట్ గానే చేస్తున్నారు? చదవడం రాయడం ఇట్లా చేస్తున్నారు, మంచిగా చేస్తున్నారు. వర్క్ కూడా సార్ వాళ్ళు మేడం వాళ్ళు మంచిగా వర్క్ ఇస్తున్నారు. మా పిల్లలు కూడా మంచిగా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంది. ఇంత ముందుకు పంపించినాము ప్రైవేట్ కు, ఆ తర్వాత మళ్ళీ ఇందులోకి వచ్చారు. ఇక్కడ ఇంకా మంచిగా వస్తుంది వాళ్ళకి. క్రమశిక్షణ క్రమశిక్షణ వాళ్ళకి సారు షూ, టై, బెల్ట్ అవన్నీ ఇచ్చారు. మంచిగా ప్రైవేట్ తో పాటు ఉన్నది ఇక్కడ. చాలా బాగుంది. పిల్లలు కూడా మంచిగా నీట్ గా వాళ్ళకి ఫుడ్, గుడు, జావా అవన్నీ పోస్తున్నారు. మంచిగా ఉన్నారు పిల్లలు. అన్నం భోజనం కూడా కరెక్ట్ ఉందండి. ఇక్కడ అంటే ఉపాధ్యాయులకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా మన మీడియా తరఫున? కృతజ్ఞతలు తెలియజేస్తున్నా సార్ వాళ్ళకి. ఇక్కడ ఏమైనా సమస్యలు ఉన్నాయి? సమస్యలు అంటే ఏం లేవండి. అన్ని సార్ బాగా చూసుకుంటున్నారు, అన్ని మెయింటైన్ చేస్తున్నారు మంచిగా. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మధ్యాహ్న భోజనంలో ఫుల్ మీల్స్ తో పాటు రాగి జావా, డే బై డే ఎగ్ ఇంకా బనానా అందిస్తున్నారు. ఆకుకూరలతో పప్పు, చారు, రుచికరమైన భోజనం పెడుతున్నారు. ప్రైమరీ స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ జరుగుతున్న కార్యక్రమంలో మన ఎంవిఓ అరుంధతి గారు ఇక్కడ రావడం జరిగింది. సో వారిని అడిగి ఇక్కడ ఫుడ్ ఫెస్టివల్ ఎలా ఉంది,
ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ శుభాకాంక్షలు. ఎంపీపీఎస్ చెర్లపల్లి పాఠశాలందు ప్రధానోపాధ్యాయులు ఫణికుమార్ గారు, వారి టీచర్స్, పేరెంట్స్, పిల్లలు ప్రతి ఒక్కరు కూడా చాలా ఇంట్రెస్ట్ గా ఏ ప్రోగ్రామ్ తీసుకున్నా సరే, ఒక టీఎల్ఎం మేళ కావచ్చు, ఒక ఎఫ్ఎల్ఎన్ కావచ్చు, ఇంకేదైనా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు, ప్రతి ఒక్క విషయంలో కూడా చాలా యాక్టివ్ గా ముందుంటారు. వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా యాక్టివ్ పేరెంట్స్. అంతేకాకుండా ఈ రోజు 3వ శనివారం పేరెంట్స్ మీటింగ్ జరుగుతుంది. అంతేకాకుండా ఫుడ్ ఫెస్టివల్ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. విద్యార్థులకు టీచర్స్ పోషకాహారాలు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు ఇక్కడ ప్రదర్శనలో ఏర్పాటు చేయొచ్చని వారు ఇచ్చిన సలహా మేరకు వారికి అందుబాటులో ఉన్న అన్ని కూడా ఇక్కడ విద్యార్థులు సేకరించి తీసుకొని రావడం అనేది చాలా అభినందించాల్సిన విషయం అండి. ఎందుకంటే చాలా చిన్న పిల్లలు, వాళ్ళ పేరెంట్స్ కు చెప్పి కావచ్చు, వాళ్ళ యొక్క ఓన్ ఐడియా కావచ్చు, అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శించడం అనేది చాలా మంచి విషయము. ఈ విధంగా ఈ ఫుడ్ ఫెస్టివల్ వల్ల న్యూట్రిషన్ ఫుడ్ అంటే ఏంటి అనేది పిల్లలు ప్రత్యక్షంగా చూస్తారు. కాబట్టి విద్యార్థులకు ఇది ఒక మంచి ఆహ్లాదకరమైన ఒక పోటీగా ఇది మనం భావించవచ్చు. థ్యాంక్ యూ. అని కూడా ఇట్లాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మంత్లీ జరుగుతూనే ఉంటాయి. మండలం మొత్తం నల్లగొండ మండలంలో ప్రతి స్కూల్ కూడా ఇదే రకంగా ఏ ప్రోగ్రామ్ అయినా సరే చాలా యాక్టివ్ గా పార్టిసిపేషన్ చేస్తారు. విద్యార్థులు చాలా చక్కగా అన్ని రంగాల్లో అంటే ఎఫ్ఎల్ఎన్ అంటే విద్యా సామర్థ్యాల్లో కూడా ప్రగతిని సాధిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో కూడా ముందుంటున్నారు. My name is Anandita. I am studying in 5th class. My father name is Nagarjuna. My mother name is Krishnaveni. My brother name is Gunadi. My sister name is Sidhwani. ఫిఫ్త్ క్లాస్. ఓకే. నెక్స్ట్ పెద్దయినాక ఏమవుదాం? డాక్టర్. ఫుడ్ ఎలా ఉంటుంది ఇక్కడ స్కూల్లో? బాగుంటుందా? హోంవర్క్ డైలీ కరెక్ట్ చేస్తున్నావా? చేస్తున్నా. గేమ్స్ ఆడతాం. నీకు ఇష్టమైన గేమ్ ఏంటి? ఫుట్బాల్. డైలీ ఉంటుందా పీరియడ్ ఫుట్బాల్ కి? ఉంటుందా? మంచిగా ఆడతావా? ఓకే. నీ పర్సెంటేజ్, నీ ర్యాంకింగ్ ఎంత? సెకండ్ ర్యాంక్. ఇషిత. ఎన్నో క్లాస్? 5th class. ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం? ఇంగ్లీష్ మీడియం. సో క్లాసెస్ అన్ని ఇంగ్లీష్ లో జరుగుతాయా, మీకు తెలుగులో జరుగుతాయా? ఇంగ్లీష్ లోనే జరుగుతాయి. సో అర్థం కాకపోతే తెలుగు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చేస్తారు. సో అర్థమయ్యేదాకా చెప్తారు కదా మేడం? ఓకే. హోంవర్క్ ఇస్తున్నారా డైలీ? చేస్తున్నావా టైంకి? చేస్తున్నావు కదా. సో డైలీ వస్తున్నావా స్కూల్ కి? వస్తున్నావా? ఎక్కడ ఉండేది? చెర్లపల్లి. ఓకే. సో మధ్యాహ్నం ఫుడ్ ఎలా ఉంటుంది? బాగుంటుంది. సో ఎగ్స్, బనానాస్ అన్ని ఇస్తురా టైం టు టైం? తింటున్నావు కదా కరెక్ట్ గా? తింటున్నావు కదా. ఓకే. ఏమవుదాం అనుకుంటాం పెద్ద అయినాక? డాక్టర్. ఓ గ్రేట్ అసలు. డాక్టర్ అవుదాం అనుకుంటున్నాం. గేమ్స్ ఆడతావు కదా. ఓకే. స్టడీ ఎంత? నీ పర్సెంటేజ్ ఎంత? నీ ర్యాంక్ ఎన్నో ర్యాంక్? ఫస్ట్ ర్యాంక్. క్లాస్ ఫస్టా? నువ్వేనా? క్లాస్ ఫస్ట్ నువ్వే. ఓకే. గుడ్. మంచిగా చదువుకోవాలి సరేనా? ఎంఐ మీడియా మార్పు యథార్థం. ఈరోజు మనం చెర్లపల్లి గ్రామంలోని ప్రైమరీ స్కూల్కి రావడం జరిగింది. ఇక్కడ మనతో పాటు ప్రిన్సిపల్, హెడ్ మాస్టర్ గారు ఉన్నారు. సో వారిని అడిగి ఇక్కడ పరిస్థితి స్కూల్ ఎలా ఉందని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? నా పేరు డివిఎస్ ఫణికుమార్. నేను ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్ ఎంపీపీఎస్ చెర్లపల్లి. మా పాఠశాలలో చెప్పాలి అంటే నా గురించి నేను చెప్పుకోవద్దు, తల్లిదండ్రులు మీరు అడగండి. మా పిల్లల పర్ఫార్మెన్స్ మీరు చూసారు. ఎడ్యుకేషన్ లో ఒక సిస్టమ్ పెట్టుకొని నా ఈ 7 సంవత్సరాల చెర్లపల్లిలో ఆ లక్ష్యాన్ని సాధించిన. ప్రతిసారి కూడా ఏదైతే ఫండమెంటల్ గా ప్రైమరీ సెక్షన్ లో ఏది రావాలో ఎడ్యుకేషన్ లో ఆ లక్ష్యాలు నేను సాధిస్తా. ఆ విద్యా అవగాహన సూత్రాల ప్రకారంగా వస్తాయి. అంటే చతుర్విధ ప్రక్రియలు అంటే ఎడిషన్స్, డివిజన్స్, సబ్స్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్. మా ఫస్ట్ క్లాస్ వాళ్ళు కూడా ఎడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్ 30% చేయగలుగుతారు ఈ 6 months లో. సెకండ్ నుంచి 5th వరకు డివిజన్స్ వరకు 100% వస్తుంది. 80% వస్తుంది. సెకండ్ థర్డ్ కొద్దిగా వాళ్ళ లెవెల్ వాళ్ళు పోతుంటారు. తెలుగు, ఇంగ్లీష్ పర్ఫెక్ట్ గా చదవడం మీరు కూడా చూస్తుంటారు కదా. తెలుగు చదవడం వస్తుంది. తర్వాత కంఫర్ట్ కూడా ఉంది మా దగ్గర. ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో, ఏదైతే డ్యూయల్ డెస్క్ బెంచ్లు మాకు గతంలో రాలేదు, కానీ డ్యూయల్ డెస్క్ బెంచ్ అన్ని కూడా మేమే సమకూర్చుకున్నాం లయన్స్ క్లబ్ ద్వారా. టై, బెల్ట్, షూ అన్ని కూడా, ఐడి కార్డు, తర్వాత టీచర్స్ కూడా సఫిషియెంట్ ఉంటుంది. గవర్నమెంట్ కూడా బుక్స్ అన్ని కూడా, డ్రెస్సులు సకాలంలో ఇస్తుంది. తర్వాత స్వీపర్ ఉండడం కూడా, స్వీపర్ కూడా మంచి శాలరీ ఇచ్చి స్వీపర్ కూడా పెట్టడం జరిగింది గవర్నమెంట్. కొద్దిగా టాయిలెట్ కొద్దిగా ప్రాబ్లం ఉంది. గర్ల్స్ టాయిలెట్ ఒకటే టాయిలెట్ అయిపోయింది 55 numbers కు. కొద్దిగా అది ఇబ్బంది ఉంది.
దాన్ని బాగా క్లీనింగ్ చేయించుకుంటూ దాన్ని చేస్తున్నాం. దాని గురించి ఫర్దర్ గా కూడా ప్రయత్నం చేస్తాం తెలియజేసుకుంటూ. ఒకటే నేను ఊర్లో ఉన్న గ్రామస్తులకు, ముఖ్యంగా చెరపల్లి ఉన్న గ్రామస్తులు ఏంటంటే, నమ్మి పంపండి. మీ పిల్లల ఎడ్యుకేషన్ ని నేను ఎంతో మంది తీర్చిదిద్దిన. ఇప్పుడు కూడా మంచి టీచర్ నా దగ్గర. నేను ఏం చేయాలి, మా టీచర్ పని చేస్తే నేను చేయించగలుగుతాను అంతే. నేను పని చేసుకుంటూ మా టీచర్ అందరూ కూడా కష్టపడి పనిచేస్తారు. చెరపల్లి గ్రామస్తులకు నమస్కారం చేసి చెప్తున్నా, మీరు పిల్లలు రాకపోతే ఉన్న టీచర్లు పోతారు, అంతా పోతుంది. కాబట్టి ఒకటే, చదువు రాకుంటే గేటుకు తాళమేయండి. చదువు రాను నేను ఎందుకు బడికి రావడం? మా పిల్లలకి ఎడ్యుకేషన్ లో ఎటువంటి సెకండ్ థాట్ మాకు లేదని చెల్లపల్లి గ్రామస్తులకు మళ్ళీ చెప్తున్నా. ఎట్టి పరిస్థితులలో గ్రామస్తులు అందరూ కూడా పిల్లల్ని పంపించాలని. ఈరోజు ఫుడ్ ఫెస్టివల్ ఉంది, ఒకసారి ఆ వీడియో కూడా తీసుకుందాం. అందరూ కూడా ఇంకా వసతులు కలగేస్తారని తెలియజేసుకుంటూ, మీరు వచ్చినందుకు కూడా మీకు కూడా వెల్కమ్. మన టీచర్ల కొరత అంటే టీచర్లు ఏమైనా లేదు, మా టీచర్ సఫిషియెంట్. ఆ పిల్లలు ఇంకా 40 మెంబర్స్ రావాలి. వస్తే ఆ టీచర్ సరిపోయేంత మంది 5 మెంబర్స్ టీచర్స్, 5 క్లాసెస్ ఉన్నాయి, 6 మెంబర్స్ టీచర్స్ ఉన్నారు, 95 స్ట్రెంత్ ఉంది. ఇవాళ కూడా 84 ప్రజెంట్ అయ్యింది. అన్ని రకాలుగా వారానికి 2 కోడిగుడ్లు, 1 బనానా, ఇప్పుడు రాగి జావ కూడా పెడతారు. అన్ని గవర్నమెంట్ ఇచ్చేవన్నీ కూడా సరిగ్గానే ఇస్తుంది అని తెలియజేసుకుంటే, నేను ఒకటే ఇవన్నీ కాదు కానీ ఫస్ట్ పిల్లలు రావాలి. పిల్లలు ఏంటంటే క్రేజీ అని, వాళ్ళు పైసలు లేకున్నా కానీ పోటీ పెట్టుకొని పంపిస్తున్నారు. ఇవన్నీ కూడా కొద్దిగా బాధ అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, పక్కోళ్ళు పంపుతున్నాం, మనం పంపాలనుకుంటారు. కానీ ప్రైమరీ స్కూల్ డిసిప్లిన్ ఉంటుందని తెలుసుకొని వస్తారు. ఇంకా వచ్చేసారి ఇంకా ఆశించిన పోయినసారి నేను 38 మెంబర్స్ ప్రైమరీ స్కూల్ పంపిన, 10 మంది గురుకులానికి పోయారు, 58 మెంబర్స్ పోయారు. అయినా మళ్ళీ నాకు 48 వచ్చేది. ఇంకొక 15-20 మంది వస్తే ఫుల్ఫిల్ అయ్యేది. ఈ వచ్చేసారి వస్తారని ఆశిస్తుంది. థ్యాంక్ యూ.